తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాన్ని టీఆర్వీ కేసులో విలీనం చేస్తామంటూ ముందుకొచ్చిన మిత్రులు మహేందర్ గారు, రాంబాబు గారు, వారి వెంబడ వచ్చిన ఇతర మిత్రులు, మన టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు సోదరుడు రాంబాబు యాదవ్ గారు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, బండి రమేష్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్రం ఈరోజు గర్వంగా దేశంలో ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఎక్కడికి పోయినా మా రాష్ట్రంలో కరెంటు సమస్య అనేది లేనే లేదు. ఒకప్పుడు ఉండేది కరెంటు కోత గాని ఇక భవిష్యత్తులో ఏనాడు ఉండబోదు, మా పిల్లలకు ఆ అవస్థ లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము అంటే దానికి కారకులైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మాట నేనేదో మాట వరుసకు ఇంకో రకంగా చెప్పడం లేదు. మనందరి అనుభవంలో విద్యుత్ ఎంత తీవ్రమైన సమస్య ఉండేదో, ఒక సామాన్య కూలీ చేసుకునే కార్మికుడి నుంచి మొదలు పెడితే ఒక పరిశ్రమ నడిపే పారిశ్రామికవేత్త దాకా, ఒక రైతు నుంచి మొదలు పెడితే ఇంట్లో వంట చేసే ఒక గృహిణి దాకా, ఒక మహిళ దాకా అందరి అనుభవంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో తెలంగాణ రాకముందు అందరికీ గుర్తు. ఆనాడు 2014 పూర్వం సామాన్యంగా నేను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలుసు. ఎంతటి దురవస్థ అంటే కొన్ని చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. మా సిరిసిల్ల ప్రాంతంలో సెస్ ఉంటుంది. సెస్ అనే సంస్థ ఎట్లయితే ఎన్పీడీసీలు, ఎస్పీడీసీలు ఉందో మాకు ప్రత్యేకంగా సెస్ అనే ఒక సంస్థ అక్కడి 13 మండలాలకు సంబంధించి ఉన్నది. ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే బాయికాడికి పోతాం మనం. అక్కడ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బాయికాడికి పోయి స్నానం చేసి ఇంటికి రావడం అనేది ఆచారం. ఎంతటి దురవస్థ అంటే ఎవరైనా చనిపోతే ఫోన్ చేసి బతిమలాడుకునే పరిస్థితి. ఆ ఏఈ గారిని, డి గారిని, అయ్యో 15 నిమిషాలు కరెంట్ దయచేసి మోటార్ పెట్టుకుంటాం, నీళ్లు స్నానం చేసి ఇంటికి పోతాం, లేకపోతే అవస్థ అవుతుందని చెప్పి బతిమలాడుకునే దుస్థితి. ఇది మీ అందరికీ కూడా తెలుసు. అట్లాంటి పరిస్థితి ఆనాడు తెలంగాణ రాకముందుండే. ఆనాడు తెలంగాణ రాకముందు మన ప్రాంతంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం, ఇన్స్టాల్ కెపాసిటీ 7,000 పైచిలకు మెగావాట్లు మాత్రమే. తెలంగాణ వచ్చిన సందర్భంగా కూడా కరెంటు వినియోగం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సహజంగానే ఇక్కడ ఎక్కువ ఇయ్యాల విద్యుత్ అనే ఒక ఆలోచనతో ఆనాడు అప్పటి ప్రభుత్వం కొంత ఆలోచన చేసింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే ఒక సమ్మెట పోటు లాంటి నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో పోలవరంలో ముంచడానికి కల్పడమే కాకుండా దాంతోపాటు 450 మెగావాట్ల విద్యుత్తును, జల విద్యుత్తును అత్యంత చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసే ఆ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆంధ్రాకే అప్పనంగా అప్పచెప్పింది ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఎంత అరిచినా, ఎంత మొత్తుకున్నా ఇట్లా చేయవద్దు, ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సమస్యతోని అలమటిస్తున్నది, ఇబ్బంది పడుతున్నామంటే కూడా ఒక్క మాట కూడా వినకుండా తీసుకుపోయి 7 మండలాలు ఆనాడు కలిపేసినారు. అయినా ఒక సవాల్గా తీసుకొని ఈ మౌలికమైన సమస్యను పరిష్కారం చేయడం, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం ఒక లక్ష్యంగా, ఒక సవాల్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆంధ్రప్రదేశ్లోనైతే, ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైతే సామాన్యులు, ఇళ్లలో ఉండే సామాన్యులు కానీ, చిన్న చిన్న పని చేసుకునే కార్మికులు కానీ, లేదా పరిశ్రమలు నడిపే పరిశ్రమ అధిపతులు కానీ ఆనాడు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉంటే ఆ అవస్థ తట్టుకోలేక ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసి, అయ్యా కరెంటు రేటు పెంచండి కావాలంటే, కానీ ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, కొనైనా ఇవ్వండి అంటే కూడా ఆనాడు ఇవ్వలేని పరిస్థితి. మరి ఆ పరిస్థితిని మొత్తాన్ని ఆకలింపు చేసుకొని ఒక సవాల్గా తీసుకొని మొట్టమొదటి 6 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి పరిశ్రమతో, మీ అందరి శ్రమతో ఆ సమస్యను శాశ్వతంగా అధిగమించింది కేసీఆర్ నాయకత్వం అనే మాట. ఇది తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం, తెలంగాణ ఉన్నంతకాలం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానికి తప్పకుండా క్రెడిట్ కింది స్థాయి పనిచేసే కార్మికుల నుంచి మొదలు పెడితే పై స్థాయిలో పనిచేసే ఇంజనీర్లు, సీఎండి దాకా ఆ క్రెడిట్ మొత్తం కూడా మీకే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, నాయకుడిగా మన నాయకుడికి ఒక విజన్ ఉండవచ్చు కాక, కానీ దాన్ని అమలు చేసే బాధ్యత అల్టిమేట్ గా మంత్రి గారిది, మీ సీఎండి గారిది, మీదే ఉంటది. కాబట్టి మీరందరూ చేసిన కష్టం వల్లనే ఈరోజు తెలంగాణలో ఎక్కడా ఎలాంటి సమస్య లేదని చెప్పవచ్చు విద్యుత్ విషయంలో. దాంతోపాటు 7,000 పైచిలకు మెగావాట్లున్న కెపాసిటీని ఈరోజు 16,000 పైచిలకు
స్థాపిత సామర్థ్యానికి ఇన్స్టాల్ కెపాసిటీకి తీసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. దామరచర్లలో యాదాద్రి కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. అది మాత్రమే కాదు, పర్యావరణ హితంగా ఉండే గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కూడా భారతదేశంలోనే ఈరోజు 2వ స్థానంలో ఉన్నది సోలార్ ఎనర్జీలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4000 పైచిలకు మెగావాట్లు సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాం. తద్వారా మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మన స్థాపిత సామర్థ్యాన్ని అపారంగా పెంచుకున్నాం. ఇవన్నింటికీ మించి గర్వకారణమైన మరొక విషయం, ఎదిగిన ఏ దేశం చూసినా, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ గా చెప్పుకునే ఏ దేశాన్ని చూసినా ఆయా దేశాల్లో ఉండే తలసరి విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధికి, మానవ అభివృద్ధికి ఒక సూచికగా చెప్తారు. మరి ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో పరిశ్రమల్లో మనకంటే ముందు బాగానే ఉండే రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇట్లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అతి స్వల్ప సమయంలో మీ అందరి పరిశ్రమతో, ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ అందరి కష్టంతో ఈరోజు తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రైతాంగానికి 24 గంటల కరెంటు, ఏకైక ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పరిశ్రమలకు ఇబ్బంది లేదు, గృహిణులకు కానీ, గృహ అవసరాలకు కానీ ఇబ్బంది లేదు. అదే రకంగా మనకి ఈరోజు వ్యవసాయానికి అంతకంటే ఇబ్బంది లేదు. ఒక రకంగా చెప్పాలంటే కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించి, విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి గడిచిన 6 సంవత్సరాలు ఒక సువర్ణాధ్యాయం, సువర్ణాక్షరాలతో లిఖించబడే ఒక కాలం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవైపు మీ సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి, ఇంకోవైపు రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ రంగంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. కొత్త విద్యుత్ కేంద్రాలు, కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ కేబులింగ్లు, కొత్త కొత్త సబ్ స్టేషన్లు, ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరే చూడండి. రాష్ట్ర రైతులు కూడా మీ అందరికీ తెలుసు, ఒకనాడు ఎంత ఇబ్బంది పడేటోళ్ళు. లో వోల్టేజ్ సమస్యతో ఎప్పటికప్పుడు పేపర్లలో వార్తలు వచ్చేది. ఎండాకాలం వచ్చిందంటే సబ్ స్టేషన్ దిగ్బంధించిన రైతులు, సిబ్బందిని లోపల పెట్టి గొల్లాలు పెట్టి తాళం వేసిన రైతులు, అక్కడక్కడ సిబ్బంది మీద దాడులు జరిగేది, అక్కడక్కడ కుర్చీలు వెలిగేది, అక్కడక్కడ రోడ్ ఎక్కి ఆఖరికి విస్తృతమైన స్థాయిలో ధర్నాలు జరిగేది. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడు, మోటార్లు గాలిపోవడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాటిగా ఉన్న రోజులు. ఈరోజు ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణలో ఆ దురవస్థ మన రైతన్నకు కానీ, మన గ్రామాల్లో కానీ లేని మాట కూడా వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదంతా కూడా జరిగింది చాలా స్వల్ప సమయంలో. నా విజ్ఞప్తుల్లో ఏంటంటే మీతో మీరు చెప్పినారు, ఇప్పుడు జాన్సన్ కానీ, ప్రకాష్ గారు కానీ, రమేష్ గారు కానీ చాలా విషయాలు చాలా వివరంగా చెప్పినారు. ఎందుకంటే వాళ్ళు మీ నాయకులు. నాయకుడు అనేవాడు తప్పకుండా తన వెంబడ ఉండే సైన్యం యొక్క సమస్యలన్నీ కూడా సాకల్యంగా ప్రభుత్వానికి చెప్పి, విజ్ఞప్తి చేసి, సావధానంగా వివరించి వాటి పరిష్కారాలు వెతికి రాబట్టవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి జాన్సన్ గారు, ప్రకాష్ గారు, రమేష్ గారు అందరూ చాలా వివరంగా చెప్పినారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, విద్యుత్ శాఖ మంత్రి గారు కొన్ని వారి ఆధ్వర్యంలో, కొన్ని ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలని ఉన్నాయని చెప్పినారు. నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన దానికంటే ఎక్కువ చేసే ముఖ్యమంత్రి తప్ప ఎన్నడూ కూడా మిమ్మల్ని అడిగిన దాన్ని కాదన్న ముఖ్యమంత్రి అయితే కాదు. మరి అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఇందాక మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 100% అది విద్యుత్ శాఖ మంత్రి గారు, నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరింపజేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మిత్రులందరితో ఒక విజ్ఞప్తి, డెఫినెట్ గా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మౌలికమైన సమస్యల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బయటపడింది. అది విద్యుత్ కావచ్చు, తాగునీరు కావచ్చు. తాగునీరులో కూడా మళ్ళీ మీ పాత్ర ఉంది. ఒక మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుంటే ఈరోజు మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా గ్రామీణ ప్రాంతాల్లో 98.31% మొన్న ఈ మధ్యనే దాన్ని 100% అని డిక్లేర్ చేసినారు. 100% ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్లే పార్లమెంట్ వేదికగా చెప్పిన పరిస్థితి. అదే రకంగా సాగునీటి రంగంలో ఏ సాగునీటి కోసమైతే గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నీళ్లు కానీ, మన చెరువులను బాగు చేసుకోవడానికి కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతన్నలు
ఎప్పటి నుంచో కలలు కంటా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును కూడా వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ 3-3.5 ఏళ్లలోనే నిర్మాణం చేసుకున్నాం. అందులో కూడా మళ్ళీ మీ పాత్ర ఉంది. సబ్ స్టేషన్లు ఎక్కడికక్కడ మీరు కట్టడం, దానివల్లనే ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్లు 4-5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ 3 మౌలికమైన విషయాలు, తాగునీరు, సాగునీరు, కరెంటు, ఇవి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిష్కారమైనాయి. భవిష్యత్ తరాల పిల్లలకు ఈ సమస్య అనేది తెలవకుండా మళ్ళీ తెలవాల్సిన అవసరం లేకుండా ఈ సమస్యల్ని చరిత్ర పుటకే పరిమితం చేసే విధంగా ఆయన ధీరోదాత్తమైన నాయకత్వంతో కార్యదక్షత కలిగిన ఒక నాయకుడిగా వారి నాయకత్వంలో జరిగింది. వ్యవసాయం మీరు చూస్తా ఉన్నారు. తెలంగాణ ఈరోజు నవ్విన నాపచనే పండుతుంది అన్నట్టు భారతదేశం మొత్తానికే ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశం మొత్తానికే ఈరోజు అన్నం పెట్టే పరిస్థితికి, బువ్వ పెట్టే పరిస్థితికి తెలంగాణ చేరుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 1.5 ఎకరాల మాగాణంగా మారిందన్న మాటకు నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా 6-6.5 ఏళ్లలో అతి స్వల్ప సమయంలో పూర్తయిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే నేను చెప్పవలసిన అక్కర్లేదు. ఈరోజు తెలంగాణలో ఒక మనిషి పుడితే, ఒక పిల్లోడు పుడితే కేసీఆర్ కిట్టు 12,000 లేదా 13,000 రూపాయలు. ఆ పిల్లోడు పుట్టక ముందు కూడా మళ్ళీ తల్లికి మరి బ్రహ్మాండంగా ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా వారిని బ్రహ్మాండంగా పౌష్టికాహారం ఇచ్చే ఒక వసతి. పుట్టిన తర్వాత అంగన్వాడికి పంపి అక్కడ కూడా మళ్ళీ నాణ్యమైన బువ్వ. తర్వాత కొద్దిగా పెద్దగా బడికి పోతే, గవర్నమెంట్కి బడికి పోతే సన్న బియ్యం. హాస్టల్కి పోతే ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం, 945 గురుకుల పాఠశాలలు నడుపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా అయితే ఫీజు రీఇంబర్స్మెంట్. ఇంకొద్దిగా పెద్దగా నేను విదేశాలకు పోతా అంటే విదేశాలకు పోయేందుకు కూడా అంబేద్కర్ స్కాలర్షిప్ గాని, జ్యోతిబా పూలే స్కాలర్షిప్ గాని ఇచ్చి 20 లక్షల రూపాయలతో మన పిల్లలని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా అయితే ఇక రేపో మాపో నిరుద్యోగ భృతి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కావచ్చు. అది కూడా వస్తున్నది. ఉద్యోగ నియామకాలు కొంతమంది మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పిఎస్సి ద్వారా, టీఎస్పీఎస్సీ ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు నియామకం చేసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో పిఎస్సి ద్వారా కాకుండా అదనంగా మరొక 45,000-46,000 ఉద్యోగాలు నింపుకున్నాం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, జెన్కో లాంటి సంస్థలు, సింగరేణి లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో మొత్తం చూసినట్టయితే ఈరోజు 1,31,000 ఉద్యోగాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా దయచేసి మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు మరొక 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నామని. ఒకవైపు ఈ రకంగా 1,31,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడమే కాకుండా మరొక 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. ఇవి కేవలం ప్రభుత్వ రంగం కానీ, ప్రభుత్వ శాఖల్లో కానీ వచ్చిన ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ రంగంలో మీకు తెలుసు టీఎస్ ఐపాస్ ద్వారా మీ అందరి అందులో కూడా మీ కృషి చాలా ఉన్నది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దాదాపు 14,000 పైచిలకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చుకున్నాం. 14,50,000 పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలో సృష్టించుకున్నాం. 2,05,000 కోట్ల పైచిలకు రూపాయలను పెట్టుబడి రూపంలో ఆహ్వానించుకున్నాం. ఇన్ని రంగాల్లో ఈ పద్ధతిలో ముందుకు పోతా ఉంటే కొత్త కొత్త ఆలోచనలతో ఒక రైతు బంధు లాంటి ఆలోచన, భూమి శిస్తు రద్దయింది, మంచినీటి నీటి తీరువా రద్దయింది, రైతుకే ఉల్టా పెట్టుబడిచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ చేసుకుంటూ ఇంతటి అసాధారణమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక రైతు సహజ మరణం పాలైనా 5 లక్షల బీమా, జీవిత బీమా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప. ఇన్ని అసాధారణమైన కార్యక్రమాలు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం 6-6.5 సంవత్సరాల స్వల్ప సమయంలో ఇవన్నీ చేసుకొని ముందుకు పోతా ఉంటే ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా. ఇక అట్లా రెచ్చిపోయి నోటికో ఎంత వస్తా అంత ముఖ్యమంత్రి గారి వయస్సుకి
ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు వీళ్ళు నిజంగా చెప్పానంటే ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే నీ టీ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నీ బతుకు పదవి ఎక్కడిది? ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి. మీ బతుక్కి మీ పార్టీలో మన ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇవాళ మీకు పదవులు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విషయంలో మీ అందరికి కూడా తెలుసు, ఆయన విజన్ ఎప్పుడు కూడా తెలంగాణలోని అన్ని వర్గాలు బాగుండాలి, తెలంగాణలోని ముఖ్యంగా పేదవారు బాగుండాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలి, మన పిల్లలు బాగుండాలి, మన పేదవారు బాగుండాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. నా విజ్ఞప్తి వల్ల మీతో ఏంటంటే, ఈ క్రమంలో మనకి ఈ కరోనా అనేది ఒకటి రావడం వల్ల కొంత స్పీడ్ బ్రేకర్ లాగా కొంత ఇబ్బంది అయింది. కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ ఉధృతంగా ముందుకు పోతాం, ఇంకా కూడా అభివృద్ధి సాధిస్తాం. తప్పకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుందాం. అందులో భాగంగా ఒక సమస్య ముందు పరిష్కారం అవుతుంది కావచ్చు, ఒకటి కొద్దిగా వెనకాల అవుతుంది కావచ్చు. అవును, మనం చెప్పుకున్నాం కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు, మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే 8 లక్షల మంది ఆడబిడ్డలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం. తెలంగాణలో ఈరోజు అది సామెత చెప్తారు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఆ రెండు ప్రభుత్వమే చేస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం మీద ఎవరు అవాకులు చెవాకులు వెళ్ళినా, ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఎవరు నోటికొచ్చినట్టు మాట్లాడినా అది వారి విఘ్నతకు సంబంధించిన అంశం. కానీ మనం మాత్రం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంగా దయచేసి ఈ కుట్రలను, ఈ మాటలను, ఈ విమర్శలను ధీటుగా సమాధానం చెప్పవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మీరు ఏ రకంగానైతే ఆనాడు రాష్ట్ర కళ, రాష్ట్రం అనే కళ ఇంకా సుదూరంగా ఉన్నప్పుడే ఎంత గట్టిగా నిలబడి పోరాటం చేసినారో అంతకంటే గట్టిగా మన నాయకుడు కేసీఆర్ గారు వెంబడ మీరందరూ కూడా ఉంటారని, తప్పకుండా మీ సమస్యలన్నిటి పరిష్కారం బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇంతమందిలో కాకపోయినా మీరు అన్నట్టు మీ ఆఫీస్ బేరర్స్ అవసరమైతే కొంతమందిని నేను మంత్రి గారు ఇద్దరం కూడా పిలిచి కూర్చోబెట్టి, అందరు అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ సాకల్యంగా సావధానంగా కూర్చొని పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నుంచి విచ్చేసిన మిత్రులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మీ రాక వల్ల టీఆర్వీకేఎస్ మరింత బలోపేతమవుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్సన్ గారికి ఇందాక చెప్పుడు మర్చిపోయినా, ఆయన పేరే కరెంట్ రావా, మీ దాంట్లో కరెంట్ రావు కూడా ఉన్నాడుగా. అంటే నువ్వు ఇంట్లో వచ్చినాక పెట్టుకున్నావు పేరు రాకముందే? అచ్చా, కాబట్టి అంటే డిపార్ట్మెంట్ లాయల్టీ ఎట్లుంటుందో చెప్పేందుకు ఆయనతో చెప్పించినారు. అంటే మీ డిపార్ట్మెంట్ లాయల్టీ ఒకసారి నమ్ముకుంటే గట్లుంటది. పుట్టిన బిడ్డకు కూడా నా కొడుకుకు ఈ సంస్థ నాకు అన్నం పెట్టింది కాబట్టి కరెంట్ రావని పెట్టుకున్నాడు. కాబట్టి అంతటి నిబద్ధత కలిగిన మీ శాఖకు తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. Subscribe us and press the bell icon for more interesting updates.